మనిషి మనిషికి మధ్య జరిగిన వైరం, సాయం, ఒక యుద్ధం. ఇది మనకు తెలిసిన మహాభారతం. మనలో చాలా మందికి మహాభారతం రాసింది ఎవరు అంటే వ్యాస మహర్షి గుర్తొస్తాడు. ఒకనాడు వ్యాసుడు విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకు కల వచ్చింది. ఆ కలలో గుండెల బద్దలైనంత శబ్దం, గుర్రాల మూకలతో యుద్ధం, కత్తుల చప్పుళ్ళు, రథాల ప్రవాహాలు, చావు కేకలు వినిపించాయి. తనకున్న దివ్యశక్తితో భవిష్యత్తులోకి వెళ్ళాడు. అక్కడ యుద్ధం చూశాడు. అక్కడ జరుగుతున్న యుద్ధం తన వారసుల వల్లే అని తెలిసి ఆశ్చర్యపోయాడు. నేనేమో బ్రహ్మచారి, నాకు వారసులేంటి? ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు ఎక్కడ మొదలైందో తెలుసుకుని రాయాలనుకున్నాడు. ముల్లోకాల్లోనే అత్యంత వేగంగా రాయగలిగేవాడు సహాయం తీసుకోవాలనుకున్నాడు. అలాంటి వాడు ఒక్కడే ఉన్నాడు. అతనే విఘ్నేశ్వరుడు. వినాయకుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే, మనమేదైనా చెప్పి రాయమని తన వైపు చూసేలోపే అది రాసేసి ఉంటాడు. అంత గొప్ప మేధావి కాబట్టే వ్యాసుడు వినాయకుడిని ఏది కోరి మరీ ఎంచుకున్నాడు. వినాయకుడు ఈ కథని జరగక ముందే రాస్తున్నాడు కాబట్టి ఎంతో ఉత్సాహంగా వ్యాసుడు చెప్పింది రాస్తున్నాడు. కాలం కరిగిపోతుంది, గ్రంథాలు నిండిపోతున్నాయి, కళలు మాత్రం విరుగుతూ వినాయకుడు విసిగిస్తూనే ఉన్నాయి. ఏం జరిగినా వినాయకుడు మాత్రం గ్రంథం రాయడం ఆపదలుచుకోలేదు. వ్యాసుడు కన్న కళని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వినాయకుడు తన దంతాన్ని విరిచి మరీ దానితో మహాభారతం రాయడం పూర్తి చేశాడు. అలా వ్యాసుడికి వినాయకుడికి మధ్య జరిగిన సంఘటన పూర్తయింది. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో విఘ్నేష్ మహారాజ్ కి.